వెల్కమ్ టు వీనిస్ కుడ్వాడ. ముందుగా హెడ్లైన్స్. వేసవికాలం ప్రజలకు త్రాగునీటి సమస్యలు ఏర్పడకుండా ఉండేలాగా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. ఎంతో కష్టపడి సమకూర్చిన వనరులను అధికారులు సద్వినియోగం చేసుకునేలాగా పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే. మచిలీపట్నం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ చేపట్టిన అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. ప్రజలకు మెరుగైన వైద్య వసతులు అందించే విషయంలో రాజీ లేకుండా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రార్థిస్తూ మోపీదేవి గుడిలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బుద్దా ప్రసాద్. ప్రజల ఆశీస్సులు భగవంతుడి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుంటారని తెలిపిన మండలి బుద్దా ప్రసాద్. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో మండల పరిషత్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో త్రాగునీటి సమస్యలపై ఎమ్మెల్యే రాము సమీక్షించారు. టిట్కో కాలనీ వద్ద గల ఎన్టీఆర్ లేఅవుట్లలో స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రధానంగా గ్రామాల్లో ప్రజలకు అందించే త్రాగునీటి నాణ్యత పరీక్షల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదని, క్రమం తప్పకుండా నాణ్యత పరీక్షలు నిర్వహించాలని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ గ్రామాల్లో నీటి సరఫరాకు సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందజేయడానికి ఎంతో కష్టపడి సమకూర్చిన వనరులను వినియోగించుకోకపోవటం ఏమిటి అని అధికారులను ప్రశ్నించారు. స్థానికంగా సమస్యల పరిష్కారం కాకుంటే ఉన్నత స్థాయికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అధికారులతో ఎమ్మెల్యే రాము అన్నారు. నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ వర్కర్లు ముందుకొడిగా జరుగుతుండటాన్ని గుర్తించిన ఎమ్మెల్యే రాము సకాలంలో పనులు అన్నిటినీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎండీఓలు విష్ణుప్రసాద్, మల్లీశ్వరి, ఇమ్రాన్, ఆర్డబ్ల్యూఎస్ డిఈ సత్యనారాయణ, ఏలు రూపేష్, కిస్మత్ రాణి తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ ఇది వచ్చిన ఫోటో వచ్చిందో లేదో చూసుకుంటాం. మా వస్తే ఆ ఫోటోలో మన టాలెంట్ ఎలా ఉంటుందంటే, అది బ్యాడ్గా వచ్చినా కానీ ఫోటో తీసి పెడతారు. వాళ్ళ పని అయిపోయింది. బ్యాడ్గా వచ్చినా మీకు బాగాలేదని ఇచ్చినట్టు ఉన్నారా? అందరూ బాగున్నాయని చెప్తున్నారా? ప్రతి చోట అన్ని చోట్ల బాగా దానికి 15 లక్షలు పెడుతున్నారు. ఇక్కడ అప్డేట్ చేస్తున్నారు. యాప్ లో కనపడుతున్నాయి ప్రతిరోజు చెక్ చేస్తున్నాం లేదా? ఒకదానికి మనకి అర్జెన్సీ ఒకటి తెలుసుకొని బేసిక్ ఇది పని జరిగితేనే మనకి వాల్యూ ఉంటుంది. మన ప్రాబ్లం కనుక్కున్న వల్ల మనకి ఏం లాభం? ఇంకేంటి నాకేంటి? నాకు డైలీ టెస్టింగ్ జరుగుతుంది. కనీసం చూస్తున్నారు. ఇదంతా మీ దగ్గర లేదా? మీరు ఎంతకాలం ఉంటారు? పొద్దాక మీరు 30 పనులు ఉన్నాయి, 350 పనులు ఉన్నాయి. నేను ఒక ఊరు డిప్యూటీ ఊరంతా అన్ని పంచాయతీల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఏఎన్ఎం పంచాయతీ సెక్రటరీ కలిసి చేస్తారు. నేను లేనప్పుడు నేను ఒక ఊర్లో ఉంటాను. అన్ని ఊర్లో నేను ఫిబ్రవరి చేయమని ప్రతి 15 రోజులకు ఒకసారి చేస్తాను. 15 రోజులు వాళ్ళ కుదిరినప్పుడు ఊళ్ళో ఉండేవాళ్ళే చెప్తారు.
మీరందరూ మాత్రం కనుక్కు చెప్పాలి, ఒకసారి చెప్పాలి. ఒకవేళ మొత్తం టెస్ట్ చెప్తానంటే ఇంటిపై చేసుకుంటాను బాగానే. నాకు లేనప్పుడు కూడా జరుగుతూనే లేదు, రోజులు పనిచేస్తారు లేదా అనేది కాదు. ఓకే, మనం కూర్చొని మాట్లాడు. ఎప్పుడు అవుతుంది? ఈ వీక్ దాకా ఎందుకు? ఇవాళ ఎందుకు? అవును, వాళ్ళు వేస్తారు. మీరు ఇప్పుడు ఇంకోటి మీరు చెప్పండి, వాళ్ళు ఇమీడియట్గా చేపిస్తారు. కూర్చోండి, అది సౌకర్యం లేదా అన్ని చోట్ల. అది మీకు లొకేషన్ ఉంది కదా మీకు. కాబట్టి మీరు వెళ్ళినారు, ప్రతి జీబీలో దొరుకుతుంది సార్. ప్రతి జీబీలో దొరుకుతుంది. ప్రతి ఇంజనీరింగ్ టెస్ట్ బట్టి నేను మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. వాళ్ళని గ్రూప్లో ఫోటో ఆన్లైన్ చేస్తున్నారు కదా. మచిలీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హాస్పిటల్ కి చేరుకున్న మంత్రి పలు వార్డులను పరిశీలించి రోగులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవలపై అధికారులకు పలు సూచనలు చేశారు. మందుల లభ్యత, శుభ్రత, రోగులకు అందుతున్న సేవల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా అత్యవసర విభాగంలో సేవలను సమీక్షించారు. అదేవిధంగా ఓపీ విభాగాన్ని మరింత అభివృద్ధి చేయాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ కు సూచించారు. రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్న మంత్రి వైద్య సేవలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని వైద్యాధికారులను హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందజేయడంలో ఎటువంటి రాజీ ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. ఇదే అడ్డలే చూపిస్తారు, తీసుకొచ్చా దగ్గర ఎవరు ఉండేది రియాక్షన్ తీసుకుంటే రియాక్షన్ తీసుకుంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సెక్యూరిటీ ఉన్నారు ఎవరు బళ్ళు ఏంటి అది పేషెంట్ లోపల ఉండాల్సింది బళ్ళు పెడతారు లోపల
అంతే. మీరు ఎవరు ఎట్టాగలేదు చెప్పండి. ఉందని అసిస్టెంట్ ప్రొఫెసర్ అన్ని డిపార్ట్మెంట్స్ ఇలా నాకు హాస్పిటల్ మీద కొద్దిగా నెగిటివ్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఏంటంటే చాలా బాగా మెయింటెనెన్స్ అయిపోతుంది. చూస్తే ట్రాఫిక్ సార్ ఆఫీస్లోని ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం కూడా కొన్ని పెట్టమన్నారు. అది మనకు మేఘా వాళ్ళు ఇవ్వాలి సార్. అక్కడ కాదు సాటిస్ఫాక్షన్ చేయాలి. దానికి అక్కడ హాస్పిటల్ ఉంది, ఇంత ప్రిన్సెస్ ఎక్కడ మనకి జిల్లాలో ఎక్కడ లేదు. సపోర్ట్ నుండి చేస్తాం సార్. కౌంటర్స్ నుండి థర్డ్ తీసుకొచ్చారు సార్. ఎంతమంది ఉన్నారు సెక్యూరిటీ గార్డ్స్? ఎంతమంది? స్ట్రెంత్ మెడికల్ కాలేజ్ అయినా కూడా మా డిపార్ట్మెంట్ ఈరోజు 9 మంది ఉండేవాళ్ళు. ఇవాళ మెడికల్ కాలేజ్ అయిన తర్వాత 3 చేసేస్తారు వాళ్ళు. ఇంకా 6 తగ్గించేస్తారు. దానివల్ల ఇదివరకు రౌండ్ ది క్లాక్ డ్యూటీస్ లేవు, ఇవాళ రౌండ్ ది క్లాక్ డ్యూటీస్ చేస్తాం. ఈ స్టాఫ్ స్కేర్సిటీ బాగా మైనస్ 2 వాటికి కలిపి చూడండి ఇలాంటివన్నీ కూడా నోట్ చేసి ఇన్ఛార్జ్ చక్రవర్తి కాలేజీ ఆల్ సర్వీసెస్ ఉంటారు సార్. శానిటేషన్ డిపార్ట్మెంట్ ఆల్ సర్వీసెస్ ఎవరైతే మనకి వచ్చి చూడాలి కదా. వాళ్ళే రావాలి. మార్చి దగ్గర ట్రేజర్ సైడ్ కొత్త ఇచ్చాను కదా, అది బాగుంది. ఫెస్టివల్ బాబు గారు వీక్లీ యావరేజ్ సాధారణ దగ్గర 700 లాగిన్స్ అన్ని తప్పన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుతూ అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో మోపిదేవి ప్రసిద్ధ పుణ్యక్షేత్ర మహామృత్యుంజయ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రసిద్ధ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు చేసి నాగపుట్టలో పాలు పోసి ఎమ్మెల్యే మండలి ప్రసాద్ ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని తిరిగి ప్రజాసేవలో నిమగ్నం కావాలని స్వామివారిని ప్రార్థిస్తున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఆరోగ్యం కోసం ఎండుకుదురు ప్రాంతం నుంచి జన సైనికులు పాల కావిళ్లతో మోపిదేవి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చిన జన సైనికులను ఎమ్మెల్యే విద్యాప్రసాద్ అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, జన సైనికులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. यज्ञेश्वर महाराज की जय। महाराजा जन्मा ओम ब्रह्मा ओम तद्वाज ओम तदात्मा ओम तत्सर्वं ओम तत्पुरो नमः तत्सगत बोधेत गुहायां विश्वमूर्तिं प्रत्यक्षं सम्भवकारस्तं विष्णुस्तं ब्रह्मं वेदान्ते ब्रह्मनाभावोदयं ब्रह्म ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणाधिपति ब्रह्म त्रीणि चत्वारि पञ्च षट् सप्त सप्तदे सप्तगोत्रा सप्तरोह सप्तभाम क्रियाणि सप्तगोत्रा सप्तगौरी राहुणस्वादुतेन स्वाहा सप्तगो सप्तगोत्रोर्नमः पूर्णाहुतमाञ्जुहोति सर्वं मयि पूर्णाहुतिः सर्वमेवाप्नोति पूर्णाहुतिः अस्मादेव स्वाहा नमः पार्वतीपतये हर हर महादेव। आगादि बोलो बसवर्धारां दुरोधुवतोर्मेधारात्रिमायेताभूयते उपस्यमाने मनेशाधारा पुष्पिन्दु अगे बिन्दु मानोपदिष्टराज्ये निधोदये दोवाः चन्दे वस्यस्मे धस्मे भगस्मे देवनन्दमे अन्तातमे दत्तातमे क्षयमस्मे धुलिस्मे विष्णुमे महत्मे गात्रन्दमे सुवस्तमे प्रसोस्तमे सेरन्दमे रगस्तवादन्दमे वदन्दमे क्ष्मन्दमे नामयत्मे देवादस्तमे दीर्घायुत्वन्दमे नवत्वन्दमे भयन्तमे सुगन्धमे सुशाचमे सुजलन्तमे नमः पार्वतीपतये हर हर महादेव। बोलो यज्ञेश्वर महाराज की मृत्युंजय महाराज की पार्वतीपतये हर हर महादेव। अददेशमग्रस्थाः नमदेवमग्रस्थाः तरस्वदेवमग्रस्थाः देवधनुः पाशादैः మణికంఠ మణికంఠ అన్న మణికంఠ చాలా మంది ఉన్నారు. గుడివాడ మండల పరిధిలోని విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు ప్రభుత్వం సమకూర్చిన స్మార్ట్ ఫోన్లను ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే రాము అందజేశారు.
ఈ సందర్భంగా బుక్కి ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలకు మంచి చేయడంలో అందరం కలిసి పనిచేద్దామని బుక్ కీపర్లతో ఎమ్మెల్యే రాము అన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్లు అందుకున్న బుక్ కీపర్ల సోదరులు మనలందరికీ అభినందనలు చెప్తున్నానని అన్నారు. మీరు గ్రామ స్థాయిలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేయాలని అన్నారు. మీ పని మరింత సులభతరం చేయడానికి డిజిటల్ పాలన అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన స్మార్ట్ ఫోన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బుర్గడ శ్రీకాంత్, ఎండీఓ విష్ణుప్రసాద్, గుడివాడ టీడీపీ అధ్యక్షులు పండాల సాంబయ్య, మండలంలోని బుక్ కీపర్లు తదితరులు పాల్గొన్నారు. ఓకే, నేను పెట్టేస్తాను. ఓకే, ఇటు వచ్చండి, ఇటు వచ్చి అలాగా ఓకే ఓకే ఓకే, ఇటు వచ్చండి. ఓకే, ఒకసారి ఓకే. ఓకే ఓకే ఓకే, ఇటు వచ్చండి. ఓకే, ఇటు వచ్చండి. ఓకే ఓకే ఓకే. చట్టసభలో 33% మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయకుండా డిలిమినేషన్ జనాభా లెక్కలకు ముడిపెట్టి మహిళలతో బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వాలు గేమ్స్ ఆడుతున్నాయని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ టిట్కో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహిళలు ధర్నా నిర్వహించారు. టిట్కో కాలనీ అభివృద్ధి కమిటీ కార్యదర్శి బసవ అరుణ మాట్లాడుతూ మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించి చరిత్ర ఎవరు మర్చిపోలేదని, రేప్ చేసిన వారిని సన్మానాలు చేసిన విషయం కూడా ఎవరు మర్చిపోలేదని అన్నారు. బెంగాల్ తమిళనాడు ఎన్నికల్లో గెలవడానికి ఎత్తులు వేస్తూ డిలిమినేషన్ తో దక్షిణ భారతాన్ని బానిసలుగా చేసుకోవడానికి వేసిన ఎత్తులు అందరూ కలిసి చిత్తు చేశారని, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ ఐక్యంగా పోరాడి సాధించి తీరుతామని ఆమె తెలిపారు. పార్లమెంట్లో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించిన చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని చెప్పి మేము టిట్కో అభివృద్ధి కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యే హక్కు మహిళలకు ఉంది. జనాభాలో సగభాగం ఉన్న మహిళలు చట్టసభల్లో కూడా సగభాగం ఉండటం న్యాయం. కనీసం 33% అయినా సరే మహిళలకి కల్పించడం ధర్మం. దీన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇంతకుముందు మహిళలు ఎన్నో ఏళ్లుగా రిజర్వేషన్ కోసం పోరాడుతూ ఉన్నారు. ఈ రిజర్వేషన్ని 2023లో కేంద్రంలో ఉన్న బీజేపీ కూటమి ప్రభుత్వం ఆమోదించింది. దీన్ని అమలు చేయకుండా బోడిగుండికి మోగాలికి ముడిపెట్టి డీలిమిటేషన్ పేరుతో, జనాభా లెక్కల పేరుతోటి దీన్ని అడ్డుగా సాగు చూపిస్తూ ఉంది. దీన్ని వెంటనే ఈ ప్రభుత్వం అమలు చేసి 2023లో ఆమోదించిన అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని చెప్పి టిట్కో అభివృద్ధి కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
గుడివాడ రూరల్ మండలం సిద్ధాంతం గ్రామం, నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు యొక్క 76వ పుట్టినరోజు వేడుకలు సోమవారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రాము టీడీపీ నేతలతో కలిసి పుట్టినరోజు కేక్ కట్ చేసి నాయకులకు తినిపించారు. సీఎంగా నాడు చంద్రబాబు నాయుడు విజన్ 2020 ఐటీ టెక్నాలజీ అంటే అప్పట్లో చాలా మందికి అర్థం కాలేదని, కానీ నేడు ప్రపంచవ్యాప్తంగా ఐటీ టెక్నాలజీలో తెలుగువారు 33% పైగా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు ముందు చూపు ఫలితమేనని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు విజన్ 2047లో కూడా మనం ఎన్నో అద్భుతాలు చూస్తామని ఎమ్మెల్యే రాము ఉద్ఘాటించారు. గుడివాడలో పండుగ వాతావరణంలో సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు జరగడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. పుట్టినరోజు వేడుకల సిద్ధాంతం గ్రామంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ అడ్గడ్డ రవికుమార్, గుడివాడ మండల టీడీపీ అధ్యక్షులు వాసమురళి, పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలుగు ప్రజలందరికీ పండుగ. మన పండుగలంతా ఎలా అయితే చేసుకుంటామో తెలుగు ప్రజలందరికీ నిజంగా దేవుడు లాంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆయన పేరు చంద్రబాబు నాయుడు అనే పేరు రాగానే మనకు గుర్తొచ్చేది అత్యధికంగా అత్యంత ఇంపార్టెంట్గా విజనరీ నాయకుడు. అంతేనా? విజనరీ అంటే ఏంటి? విజనరీ అంటే రేపు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, రేపు పొద్దునకి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. నిజంగా నాకు కరెక్టే. మనకి ఈరోజు క్వాంటమ్ అంటున్నారు, 2047 అంటారు, 2047 క్వాంటమ్ టెక్నాలజీస్ అంటే ఏంటో మనకు తెలియదు. నిజంగా 90%కి తెలియదు. క్వాంటమ్ ఏంటి అనేది టెక్నాలజీలో స్పెషలిస్ట్గా ఉన్న నాకైనా కొద్దిగానే తెలుసు, ఆయనకి మాత్రం పూర్తిగా తెలుసు. అదే రకంగా మనం ఇది జరుగుద్దా అనేది మనకి అందరికీ డౌట్ ఉంది. 2047 అంటున్నారు. ప్రపంచంలోనే తెలుగు ప్రజలు నెంబర్ 1గా ఉంటారంటున్నారు. ఉండటానికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలంటున్నారు. ఇదంతా కూడా చేసుకుని వస్తున్నానని చెప్తున్నారు. ఇదంతా నిజంగా కరెక్ట్గా జరుగుద్దా అనే డౌట్ ప్రతి ఒక్కరికి రావచ్చు. కానీ మనం గుర్తుపెట్టుకుందాం, ఇంతకుముందు విజన్ 2020 అన్నారు, ఐటీ అన్నారు, ఐటీతో అద్భుతాలు జరుగుతాయి అన్నారు. మనకు అప్పుడు తెలియదు. నేను టెక్నాలజీలో ఉన్నా, ఐటీలోనే ఉన్నా, కొంచెం ఐడియా ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నాడే కొద్ది గొప్ప అర్థం. ఎంత ఊహించానా లేదు. సెల్ ఫోన్ల మీద మనం ఈరోజు ఎక్కడ ఉన్నాం అనేది తెలిసిపోతుంది, ఎవరు ఎక్కడ ఉన్నారో తెలిసిపోతుంది. అక్కడ వార్తలు ఇక్కడ మనం డైరెక్ట్గా లైవ్లో చూడగలుగుతున్నాం సెల్ ఫోన్. సరిగ్గా చూస్తుంటే ఆ రోజున ఆలోచిస్తే మనకి టీవీ కూడా చాలా ఏళ్ళలో బ్లాక్ అండ్ వైట్ ఉన్న రోజుల్లో మనకి ఆయన ఎంత ఊహించాడంటే ఎంత గొప్ప విషయం చూపించాడు. క్లియర్గా ఆయన చెప్పింది జరిగింది. ఇదే రకంగా మనం బిలీవ్ చేయాలి. 2047లో మళ్ళీ తెలుగు జాతి నెంబర్గా ఉంటుంది అనేది కూడా మనం బిలీవ్ చేయాలి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చేసి చూపించాడు. ఆయన ఏదైనా కానీ చెప్పింది చేస్తాడు, చక్కగా చూపిస్తున్నాడు. ఎలా జరుగుతుంది అనేది కూడా, ఎందుకు జరుగుతుంది అనేది కూడా అవగాహన ఉంది. ఐటీ అంటే ఐటీలో మనం ప్రపంచంలో ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేసే వాళ్ళు మనకి ప్రతి ఇంటిలోనూ ఉన్నారు. మనకు ప్రస్తుతం అంటే అది కేవలం చంద్రబాబు గారు చేసింది ఊహించిన ప్లస్ దానికి ఆయన చేసిన పట్టుదల, ఆయన కృషి ఉంటుంది. మొత్తం ఏదైనా కానీ మనం అంతా కలిపి తెలుగు ప్రజలంతా కలిపి ప్రపంచంలో ఉన్న ఐటీ జనాభాలో, ఐటీ చేసే వాళ్ళలో దగ్గర 33% పైన, అంటే 1/3 మన తెలుగు ప్రజలు ఉన్నారంటే గర్వకారణంగా ఉన్నామంటే అది ఆయన వల్లే చేతనైంది. ఇంకొకటి వల్ల ఎవరి వల్ల కాలేదు. ఎందుకంటే ఉన్నారు అప్పటికి. మనం తమిళ వాళ్ళు మనం ఈక్వల్గా ఉండేవాళ్ళు ఆయన మనకు ఒక టైంలో. కానీ తమిళ వాళ్ళకి మనకి బోల్డ్ అంత తేడా వచ్చేసింది. ఐటీలో చాలా మీటింగ్స్ కూడా మన తెలుగులో జరిగిపోయే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం అంతమంది ఐటీలోకి వెళ్ళారు అంటే కారణం అదే. సో
ఆయనకి అలాంటి వ్యక్తి ఊహించుకుని చేసుకుని వస్తాను. అదే ఆయన ప్రత్యర్థులు ఉన్నారు, రకరకాలుగా వచ్చారు, ఏదేదో చెప్పారు, సోదంగా చెప్పారు. దీంతో అమరావతి మన చంద్రబాబు గారు ఒక విజన్ ఆవిష్కరిస్తే స్పష్టంగా ఉంటుంది, ఏది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏంటి. ఇప్పుడు అమరావతి తీసుకుందాం. అమరావతిలో ఏమి ఉండబోతుంది, ఏమేమి చేయబోతున్నాం, ఎక్కడెక్కడ ఏమి వస్తుంది, ఏంటి పరిస్థితి అనేది ప్రతి ఒక్కటి మ్యాపింగ్ చేసి మరి క్లియర్గా ఉంటారు. ఏంటి అమరావతి అంటే ఒక మనకి సోషల్ హబ్గానే కాకుండా ఎకనామిక్ హబ్ కింద కూడా తయారవ్వాలి క్యాపిటల్. అప్పుడే మనకి ప్రత్యేకం అనేది ఉంటుంది, ప్రత్యేకంగా మన స్పెషాలిటీ నిలబడుతుంది, మనకి రాష్ట్రానికి ఆదాయం వచ్చింది అనే ఉద్దేశంతో అమరావతి అనేది అమరావతి కూడా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. అలా కాకుండా ఏదో ఒక మూడు ఊర్ల పేరు, తెలిసిన ఊర్ల పేర్లు 3 పేర్లు చెప్పి ఈ మూడింటికి ఒక హైవే ఉంది పేరు చెప్పడం, అందుకని ఆ పేరు చెప్పదలుచుకోలేదు. సో ఆ మూడింటికి 100 కిలోమీటర్ల హైవే ఉంది, మనం డెవలప్ చేద్దాం. ఎప్పుడైనా కానీ మీరు చూడండి, రాజధానికి హైవేలు వెళ్తాయి, హైవే పక్కన రాజధాని డెవలప్ చేసేది పరిస్థితి ఎక్కడన్నా ఉంది, అక్కడ ఊరన్నా కానీ చెప్పండి, ఏదైనా కానీ. ఢిల్లీ ఉంది, ఢిల్లీ కోసం హైవే వేస్తారు, బొంబాయి కోసం హైవే వేస్తారు, హైదరాబాద్ కోసం హైవే వేస్తారు, చెన్నై కోసం హైవే వేస్తారు. కానీ హైవే పక్కన రాజధాని కడతామంటూ పిచ్చితనం ఉన్నవాళ్ళు మళ్ళీ అదొక పెద్ద దీని కింద, అదొక పెద్ద ప్లాన్ కింద. ఓకే, ఈ పేరు చెబితే వణుకు పడుతుందంట. దాంట్లో మూడు ఊర్ల పేర్లు ఎవరికి తెలియదు. ఓకే, ఆ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు తీసేసి విజయవాడ, గుంటూరు, ఏలూరు అంటే ఏంటి తేడా? ఏంటి? ఈరోజు మరి మన ప్రీతమ నాయకులు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, మనందరి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారికి, అలాగే మన మార్కెట్ యార్డ్ చైర్మన్ రవి గారికి, అట్లాగే ప్రతి ఊరు నుంచి వచ్చినటువంటి మండలంలో ఉన్నటువంటి నాయకులకు, మరి ముఖ్యంగా జొన్నపాడు నాయకులకు, అలాగే వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జొన్నపాడు కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువేనండి. ఒక విజన్ ఉన్న నాయకుడు, 76 సంవత్సరాల వయసులో కూడా నిరంతరాయం 18 గంటలు, సుమారు 18 గంటలు కష్టపడేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన మన ముఖ్యమంత్రి, మన చంద్రబాబు నాయుడు గారు. మనకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు దొరకటం మనందరి యొక్క అదృష్టం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఈ వయసులో కూడా ఆయన ప్రతిరోజు కూడా ఉదయం లేచి నుంచి కూడా ఒకటే తపన, నా రాష్ట్రం నా ప్రజలు అని. నా రాష్ట్రం నా ప్రజలు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ముఖ్యమంత్రి అయ్యాక ఆయన చేసినటువంటి కృషి, మరి 2 సంవత్సరాలు మనకి అసలు రాజధాని కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంచెం రెవెన్యూ వ్యవస్థ అంతా గాడిలో పెట్టి తీరా ఒక రాష్ట్రాన్ని ఒక కొలికి తెచ్చే సమయంలో 2019 ఎలక్షన్లో దురదృష్టకరంగా చంద్రబాబు గారు ఓడిపోవటం, అది మన పార్టీ దురదృష్టం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దురదృష్టం. అది మరి 2019 నుంచి కూడా 24 వరకు కూడా జనాలందరూ చూశారు. మరి ఇటువంటి విజన్ ఉన్న నాయకుడిని మనం పోగొట్టుకున్నామని చెప్పి బాధతో 2024 ఎలక్షన్లో మంచి అఖండ మెజారిటీ ఇవ్వటం, మరి అలాగే ఆయన మళ్ళీ మనకు ముఖ్యమంత్రిగా రావటం, మరి ఇప్పుడు వచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడం, అట్లాగే కొన్ని కంపెనీలు కూడా లాంచ్ అయినాయి, కొన్ని వస్తున్నాయి. మరి మన పిల్లల భవిష్యత్తు అంటే ఇప్పటికిప్పుడు కాకపోయినా ఒక 5 సంవత్సరాల్లో మన పిల్లలకు మంచి కంపెనీలు వచ్చి ఉద్యోగాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉండడం, ఇవన్నీ కూడా ఆయన నిరంతరం ఉదయం నుంచి లేచిన దగ్గర నుంచి కూడా రాత్రి పడుకునే వరకు కూడా ఆలోచించేది ఈ ఒక్కటేనండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీదే ఆలోచిస్తూ ఉంటారు. మరి అటువంటి నాయకుడి జన్మదినం జరుపుకుంటాం మనందరికీ సంతోషదాయకం అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముఖ్య అతిథులు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు మరియు నందివాడ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు,
కార్యకర్తలు, అభిమానులందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 76వ పుట్టినరోజు సందర్భంగా ఉదయం నుంచి ప్రతి గ్రామంలోనూ, గుడివాడ పట్టణంలో ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే గారు అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఇక్కడికి రావటం లేట్ అయి ఉంది. దానికి మీ అందరూ క్షమించాలి. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మనకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన హామీలకు కట్టుబడి, రెవెన్యూ లేనప్పటికీ కూడా ప్రతి పథకము అమలు చేసి ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నారు, రాష్ట్రంలో ఏ విధంగా సంక్షేమం జరుగుతూ ఉన్నది, గత ప్రభుత్వంలో ఏ విధంగా పల్లెల్లో కానీ పట్టణంలో కానీ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నవి, ఈరోజు ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము గారు ప్రతి గ్రామంలోనూ ఎంత గ్రాంట్ తీసుకువచ్చి ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో మీ అందరూ కూడా గమనించి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇలాంటి విజనున్న నాయకులు రాష్ట్రానికి ఎంతో అవసరమని గుర్తించాలని ఆశిస్తూ, ఈ యొక్క నాయకుని యొక్క ఆలోచన విధానం వల్ల రాష్ట్రంలోని ప్రజలు కానీ, యువత కానీ, చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ వారి యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు మరి ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని ఆయన ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, రాబోయే 29 ఎన్నికలలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడాలని, ఈ నాయకుడే మనకు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి దిశ నిర్దేశించాలని ఆశిస్తూ మీ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. సీఎం గారి గురించి చెప్పాలంటే అసలు మాటలు కూడా చాలవండి. ఎందుకంటే ఆయనకున్న నాలెడ్జ్లో ఇప్పుడున్న సీనియారిటీ జూనియర్లకు ఉన్న డిఫరెన్స్లో ఆయనతో పోల్చుకుంటే 1% కూడా ఎవరో సరిపోరు ఆయన ముందు వేళ. అదే నేను చాలాసార్లు మా వాళ్ళు కూడా చెబుతుంటా, ఓపీ పట్టండి అని. అదే పనిలో మేము కూడా ఓపీ పడతాం. ఆయన గురించి అంత మాట్లాడిన తప్పే. ఆయన సహకారంతో, మా రాము గారి సహకారంతో మా గ్రామం అభివృద్ధి చేసుకుంటున్నాం. అది మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఆయన శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వేసవి కాలం ప్రజలకు త్రాగునీటి సమస్యలు ఏర్పడకుండా ఉండేలాగా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. ఎంతో కష్టపడి సమకూర్చిన వనరులను అధికారులు సద్వినియోగం చేసుకునేలాగా పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే. మచిలీపట్నం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ చేపట్టిన అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. ప్రజలకు మెరుగైన వైద్య వసతులు అందించే విషయంలో రాజీ లేకుండా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రార్థిస్తూ మోపీదేవి గుడిలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బుద్దా ప్రసాద్. ప్రజల ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుంటారని తెలిపిన మండలి బుద్దా ప్రసాద్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.